గత ప్రభుత్వ హయాంలో సాగునీరు తాగునీటి ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగమైందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య ఆరోపించారు. మిషన్ భగీరథ పనులు పూర్తిగా అనేక గ్రామాలను తాగునీరు అందలేదని విమర్శించారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలోని గన్పూర్ గుట్టలో మిషన్ భగీరథ పనులు ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని, దసరాలోగా మిగిలిన పనులు పూర్తి చేసి ఆలేరు, భువనగిరి, మేడ్చల్ ప్రాంతాలకు నీరు అందిస్తామని బీర్ల ఆలయ్య తెలిపారు. ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్ల త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన ఏంటంటే మల్లారెడ్డి అంతా తెలుసు కదా. మల్లారెడ్డి ఆడ ఎచ్చగుంటే ఆడ అంటాడు, ఏడ పచ్చగుంటే ఆడ తింటాడు. ఆయన ఎట్లయిందంటే ఇప్పుడు డైలామాలో పడ్డాడు. ఇటు రేవంత్ అంతానికి వచ్చి అభివృద్ధి చేద్దామా, లేకపోతే అటు బీజేపీ తానుకోదామా, గోడ మీద కూర్చుండు. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? అల్లుడు ఎమ్మెల్యే అయిండు, ఆయన మంత్రి అయిండు. ఇప్పుడు బిడ్డ కోడలు ఆమె బీజేపీకి కాలు పెట్టింది, ఈయన ఇంకోది కాలు పెట్టిండు. ఆయన బతికే ఆగమ్య గోచరంగా ఉంది. తల్లిని కాన్షియస్ ఏం పట్టించుకుంటాడు. అందుకే మల్లారెడ్డి గురించి ఏమొద్దు. ప్రజాప్రభుత్వం ఉంది, రేవంత్ అని ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది, మీకు అండగా మేముంటాం. మీ కాన్స్టిట్యున్సీ వజేష్ యాదవ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, నేను వజేష్ యాదవ్ తోటి మాట్లాడతా. తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీ పెద్ద కాన్స్టిట్యున్సీ, మల్కాజ్గిరి అంటేనే, మేడ్చల్ అంటేనే పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి తప్పకుండా ప్రజాప్రభుత్వంతో మీకు అన్ని విధాలా మేము అండ ఉంటాం. ఈ వాటర్ విషయమే కానీ, మీ సమస్యల విషయమే కానీ, ప్రతి మున్సిపాలిటీకి ఇవాళ 15 కోట్ల నుంచి 30 కోట్ల దాకా మన గౌరవ ముఖ్యమంత్రి ఇస్తుంది. కాబట్టి మేము ఈ రోజే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాం. ఈ కాన్స్టిట్యున్సీ కూడా, మీ నియోజకవర్గానికి కూడా, మీ మున్సిపాలిటీ కూడా నిలయమంటాం. మల్లారెడ్డి గురించి పట్టించుకోకూరి. ఆయన ఇటు దుంకుతాడు, అడు దుంకుతాడు, ఆయన ఆగంలో ఆయన ఉన్నాడు, ఆయనే ఆగ ఉన్నాడు. మిమ్మల్ని పట్టించుకుంటు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు